మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీలో ఈ కార్యక్రమాలు చూసి చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంకా మీరు ఫోన్ చేయకపోతే మీ యొక్క స్పందన, మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మీ ఫోన్ల ద్వారా మేము మరింతగా ప్రోత్సాహపడతామని మీరు మర్చిపోకూడదు. కనుక మీ స్పందన బట్టి మేము ప్రోత్సహించబడతాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మరి అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించాం. ఉండరాజవరం క్రీస్తు సంఘం ద్వారా సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. అందుకే మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లెంట్ కాలంలో మనం 3వ వారంలోకి మనం వచ్చాం. ప్రియులారు గమనించండి, లెంట్ కాలంలో చేసే 40 దినాల యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనకి ఆశీర్వాదకరంగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే, మనం చేసే భక్తిని బట్టి ఇతరులు ప్రభావితం చేయబడాలి. మన కోసం మనం భక్తి చేయకూడదు, కానీ ఇతరుల కోసం, ఇతరుల యొక్క జీవితాలు మార్చబడేటట్టుగా మనం భక్తి చేసినట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ 40 దినాల భక్తి ఎందుకు చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో అనేది మనం అర్థం చేసుకుని భక్తి చేస్తే భక్తికి ఒక విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కనుక యేసుప్రభు వారు సిలువ వేయబడినారు. యేసుప్రభు వారు సిలువ రోమా ప్రభుత్వంలో మరి ఆయన సిలువ వేయబడ్డారు. ఆ కాలంలో మీ దేశద్రోహం చేసేవారికి, రాజద్రోహం చేసేవారికి, భయంకరమైన పాపాలు చేసేవారికి, ప్రియులరా, మరి దేవదూషణ చేసిన వారికి శిలువ మరణము వేసేవారు. అత్యంత హీనమైన, క్రూరమైనటువంటి శిక్ష అది. మన రోజు ఈ కాలంలో ఉరిశిక్ష ఎటువంటిదంటే, ఆ రోమా ప్రభుత్వంలో శిలువ వేయడం అనేది అటువంటి ఘోరమైనటువంటి శిక్ష. గనుక మరి యేసుప్రభు వారు ఏ తప్పు చేసి సిలువెక్కారంటే, ఆయన ఏ తప్పు కూడా, ఏ పాపం కూడా, ఏ నేరం కూడా ఆయన చేయలేదు. సమస్త మానవాళి పాపములు మొత్తమై ఆయన సిలువ వేయబడ్డాడని బైబిల్ మనకి చెప్తుంది. కనుక యేసయ్య సిలువ మరి మానవుని యొక్క పాపానికి, దేవుని యొక్క కోపానికి మధ్యలో నిలవబడాడు. దేవుని యొక్క కోపం మానవ మీదకి వస్తూ ఉంటున్నప్పుడు, మానవుడు పాపం చేసినప్పుడు దేవుని యొక్క కోపం, పాపం వల్ల వచ్చే జీవితం యొక్క మరణం యొక్క పరిస్థితి మన మీద దాడి చేస్తూ ఉంటున్నప్పుడు, మరణానికి మానవుడికి మధ్యలోకి సిలువ వచ్చింది. కనుక ఆ సిలువ మానవ జీవితంలో మరి గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, మానవుని జీవితంలో సిలువ ఏం చేసిందంటే పాపిని పరిశుద్ధుడిగా తీర్చింది, పాపిని పరిశుద్ధుడిగా మార్చింది. సిలువ ద్వారా మానవుడు, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుడిని సిలువ ఏం చేసిందంటే దేవునికి సమీపస్తుడిగా చేసింది. గమనించండి, దేవుని ఏదైనా తోటలో దేవుని రూపం, దేవుని మహిమ, దేవుని యొక్క స్వరూపము,
దేవునితో ఉండే సహవాసము. కోల్పోయినటువంటి మానవుడికి శిలువ ద్వారా దేవుని రూపం వచ్చింది, దేవుని మహిమ వచ్చింది, దేవుని యొక్క స్వరూపము మానవునికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా శిలువ ఏం చేసిందంటే మానవుణ్ణి దేవునితో సమాధాన పరిచింది. ఇద్దరికీ విరోధం ఏర్పడినప్పుడు మధ్యలోకి దేవుడికి మానవుడికి మధ్యలో శిలువ వచ్చి ఇద్దరిని కూడా సమాధాన పరిచింది. శిలువ ఏమి చేసిందంటే ధర్మశాస్త్రము యొక్క అధికారములో నుండి మనల్ని విడిపించింది. కనుక ప్రియులరా, శిలువ లేకపోతే మనకి విలువ లేదు. గమనించండి, అపోస్తలుడైనటువంటి పౌలును మార్చింది శిలువ. ఈనాడు ఈ మాటలు మనం వింటున్నామంటే, ఈనాడు మనం అందరం కూడా సమావేశమై దేవుని మాటలు వింటున్నామంటే కారణం ఏంటంటే ఆ శిలువ. ఆ శిలువ ద్వారా మనమందరం కూడా దేవుని దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడు. గనుక ప్రియులరా, శిలువ లేకపోతే మనకి కిరీటము లేదు. దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. అటువంటి శిలువ యొక్క విలువని ఈనాడు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. శిలువ విలువ తెలిస్తే ఈనాడు శిలువ మరి హేళన చేసేవారు కానీ, అపహాస్యం చేసేవారు కానీ, క్రైస్తవులను దూషించే పరిస్థితి ఈనాడు ఉండేది కాదు. ఈనాడు చాలామందికి శిలువను గుర్చినటువంటి వార్త వెర్రితనంగా ఉంది. వారి జీవితాల్లో శిలువ వ్యర్థమైపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మంచిది, యేసుప్రభు వారు శిలువ వేయబడ్డారు. యేసుప్రభు వారు ఎందుకు శిలువ వేయబడ్డారు అనేది మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆయన లేఖనాలే నెరవేర్చడానికి ఆయన ఎత్తబడాలి, సిలువ వేయబడాలి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడాలని లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువ వేయబడ్డారు. అరణ్యములో మోసే సర్పాన్ని ఎందుకు ఎత్తాడంటే విషము కలిగినటువంటి సర్పము మానవుణ్ణి కాటు వేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని కాటు వేసినప్పుడు, ప్రజలందరూ కూడా చనిపోతున్నప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే, ఏ సర్పమైతే కాటు వేసిందో అదే సర్పము కలిగినటువంటి ఇత్తడి బొమ్మను మరి ఎత్తైన స్థలములో నిలవబెట్టి ఎవడైతే నిదానించి దాని వైపు చూస్తాడో వాడు బ్రతుకుతాడని మోషేతో చెప్పిన మాటను బట్టి ఈనాడు పాపమని చేత నశించిపోతున్న మనల్ని, మరణానికి లోనైపోతున్న మనము ఎప్పుడు రక్షించబడతామంటే యేసయ్య సిలువ వైపు నిదానించి చూసినప్పుడు, సిలువను లక్ష్యం చేసినప్పుడు, మనం విశ్వసించినప్పుడు మనం బ్రతుకుతాం. కనుక యేసయ్యను ఎవరు సిలువ వేశారు? రోమా ప్రభుత్వంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రజలను ప్రేరేపించి బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయండి అని ప్రజలను ప్రేరేపించి కేకలు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువ వేయమని కేకలు వేస్తే వాక్యం ఏం చెప్తుందంటే వారి కేకలే గెలిచాను. ఆనాడు యేసయ్యను సొంత ప్రజలు ఆయన సిలువ వేశారు. యేసయ్య ఒక్కసారే సిలువ వేయబడ్డా. కానీ ఈనాడు ఎవరు సిలువ వేస్తున్నారంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారైనప్పుడు ప్రియులరా, పరలోక సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, పరిశుద్ధాత్మలో పాలు పొందారు, పరలోక సంబంధమైన విషయాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. కానీ జీవితంలో తప్పిపోతున్నారు, భక్తిలో తగ్గిపోతున్నారు. తప్పిపోయి దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళు యేసయ్యను సిలువ వేస్తున్నారు. జీవితంలో ఎన్నో సందర్భాల్లో
చిన్న చిన్న విషయాలు మనం తప్పిపోతున్నాం, అబద్ధం ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం. అక్కడ దేవుని బిడ్డలే చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోయి ప్రతిరోజు కూడా ఆయన ఎన్నిసార్లు సిలువ వేస్తున్నాము. ఆదివారం ఆరాధన మానేయడం వల్ల సిలువ వేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వకపోవడం వల్ల సిలువ వేస్తున్నాం. దేవుని పరిశుద్ధతలు జీవించకపోవడం వల్ల సిలువ వేస్తున్నాం. దేవుని మార్గాన్ని తప్పిపోవడం వల్ల ఆయనను సిలువ వేస్తున్నాం. ఆయన గాయాలు మనం రేపుతున్నాం. ఎన్నిసార్లు మనం సిలువ వేస్తున్నాం. గనుక ప్రియులారా, యేసుప్రభు వారిని మనం సిలువ వేయకూడదు. యేసుప్రభు వారు ఎప్పుడు సిలువ వేయబడ్డారు అనేది కూడా మనం గమనించాలి. మార్క్స్ వార్త 15:35 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. అంటే మన కాలమాన ప్రకారం 9 గంటలు. కానీ యెరూషలేం ప్రాంతంలో పాలస్తీనా ఇశ్రాయేలు కాలమాన ప్రకారంగా బైబిలు ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. హెబ్రీ భాష నుండి ఇంగ్లీషుకి తర్జుమా చేసినప్పుడు ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీషు నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కాలమాన విషయంలో మరి కొంత వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. ఇదే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే 3rd hour అని ఉంటుంది. మనకి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది రోజు. కానీ ఆ ప్రాంతంలో రోజు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మనకు ఉదయం 6 అయితే మరి వాళ్ళకి రోజు ప్రారంభం అవుతుంది. ఆ ఉదయం 6 గంటలకి 0 hours వాళ్ళకి, 7 వరకు 1 గంట, 8 గంటలు, 8 వరకు 1 గంట, 9 గంటలు, 9 వరకు 1 గంట, 3 గంటలు. ఇంగ్లీష్లో 3rd hour అని ఉంటుంది. బైబిల్లో మీరు టైం విషయంలో ఎక్కడ చూసినప్పుడు కూడా మన కాలమానానికి వాళ్ళ కాలమానానికి 6 గంటల తేడా ఉంటుంది. చూడండి, మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు చీకటి వచ్చిందని తెలుగు బైబిల్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందో తెలిసినా ఫ్రమ్ 9th hour to 12th hour. కనుక మరి ఈ విధంగా వారు సిలువ ట్రాన్స్లేట్లో తేడా మనకి కనిపిస్తుంది. 6th hour to 9th hour. 12 అంటే 6th hour, సాయంకాలం 3 అంటే 9th hour. ఫ్రమ్ 6th hour to 9th hour అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో 12 గంటల నుంచి 3 గంటల వరకు అని ఉంటారు. కనుక ప్రియులరా, నీవు నేను యేసుప్రభు వారిని సిలువ ఆ సమయంలో వేశారు. యేసుప్రభు వారితో పాటు ఏమి సిలువ వేయబడింది అనేది గమనిస్తే రోమాపత్రిక 6:6 మనమికను పాపము చేయకు దాసులము కాకుండానట్టుకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడింది. మన పాపం చేసే స్వభావం, ఈ పాప పురుషుడు ఆయనతో పాటు కూడా సిలువ వేయబడ్డాడు. అంటే ఇంకా పాపమునకు మన దాసులము కాకుండా ఉండాలంటే ఆ మనలోని పాప పురుషుడు ఆయనతో పాటు సిలువ వేయబడ్డాడు. ఇంకా పాపం చేయడానికి అవకాశం లేకుండా మన పాప పురుషుడు ఆయనతోటి సిలువ వేయబడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఏమి సిలువ వేయబడిందంటే 1 పేతురు పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఇంకా ఆయన ఏమేమి సిలువ వేశాడంటే కొలసీ పత్రిక 2:15 దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మన అపరాధములను క్షమించాను. ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువ వేశాడు. ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటున్నప్పుడు, ధర్మశాస్త్రం మరణానికి నడిపిస్తూ ఉంటున్నప్పుడు, ఆ ధర్మశాస్త్రం యొక్క అధికారములో నుండి మనం తప్పించడానికి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి, సిలువలో దానిని నెరవేర్చి మన మీద రుణముగాను ఉన్నటువంటి ఆ పత్రాన్ని చించివేసి మేకలతో కుట్టి మన అపరాధములను క్షమించాడు.
కనుక ప్రియులరా, ధర్మశాస్త్రం సిలువ మీద సిలువ వేయబడింది. ఈ విధంగా యేసుప్రభు వారు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కొంచెం వివరంగా చదివితే రోమాపత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. విశ్వసించే ప్రతి వాడికి నీతి కలగాలంటే ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి చేసిన తర్వాతనే మనం నీతిమంతులుగా చేయబడి ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా చేయబడం. కేవలం ఆయన రక్తాన్ని బట్టే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. గమనించండి ప్రియులారా, మంచి యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఇప్పుడు మనమేం చేయాలి? ఆయన సిలువ వేయబడ్డారు, అయిపోయింది. మరలా ఆయన సిలువ వేయబడని అవసరం లేదు. ఇప్పుడు మనమేం చేయాలంటే ఆయనను ఆరాధించే మనము, ఆయనను విశ్వసించిన మనం, రక్షణ పొందిన మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము ఏం చేయాలంటే మత్తయి సువార్త 16:24 ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనమేం చేయాలంటే ఆయన వెంబడిస్తున్న మనము మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అంటే మనం కనపడకూడదు, నేను అనేది కనపడకూడదు. మనం తగ్గించుకోవాలి అన్ని విషయాలకు, మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన ఉద్యోగంలో, మన హోదాలో, మన ఆస్తిని బట్టి, మన యొక్క ధనాన్ని బట్టి, మనకున్న పరువును బట్టి అన్ని విషయాల్లో కూడా మనం తగ్గించుకోవాలి. మనము మరుగైపోవాలి, క్రీస్తును చూపించాలి. క్రీస్తునందు మనము సిలువను బట్టి మనం అతిశయించాలి. రెండో విషయం ఏంటంటే మన సిలువను ఎత్తుకోవాలి. ఆయన సిలువ ఎత్తుకుని నడిచాడు. ఆయన వెంబడిస్తున్న మనము, మనకి ఒక సిలువ ఉంది. సిలువ అంటే శ్రమలు. ఆయన వెంబడించే వారికి శ్రమలే కలుగుతాయని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు వారు ఏమన్నారో తెలిసిన, ఇది ఇరుకు మార్గం అన్నారు. పౌలు ఏం రాశాడో తెలిసిన, అనేకమైన శ్రమలు అనుభవిస్తేనే కానీ మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని బిడ్డలైన వారికి ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అపవాదులు వస్తాయి, శ్రమలు వస్తాయి, దోషణలు వస్తాయి, ప్రాణాపాయ పరిస్థితులు కూడా వస్తాయి. అవన్నీ కూడా మనం భరించాలి. అవన్నీ కూడా మనం భరించి సహించి దేవునికి మనం సాక్షులుగా జీవించాలి. గమనించండి ప్రియులరా, ఆది అపోస్తలులు యేసుప్రభు వారి శిష్యులందరూ కూడా ఆ శ్రమలను సహించి ఇరుకు మార్గంలో నడిచి శ్రమల మార్గం గుండా వెళ్ళి ఆ విధంగా దేవుని కోసం జీవించారు. కనుక ఈనాడు మన చేతుల్లో బైబిల్ ఉంది. ఈనాడు మనకు సువార్త అందించబడింది. గమనించండి, యేసుని వెంబడించే వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల వెనుక, ఆ శ్రమల తర్వాత దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి. కనుక ప్రియులరా, యేసు మన సిలువను మనం ప్రతిరోజు ఎత్తుకోవాలి. ఎప్పటి వరకు ఎత్తుకోవాలంటే మన ప్రాణం పోయే వరకు ఎత్తుకోవాలి, లేకపోతే ప్రభు రాకడ వరకు కూడా ఎత్తుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇంకా వేటిని మనం సిలువ వేయాలి అని చెప్తా ఉంటే గలతీ పత్రిక 5:24 పౌలు ఏం చెప్తాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని సిలువ వేయాలి, శరీరాన్ని దురాశలతోటి ఇచ్చలతోటి సిలువ వేయాలి. మన భక్తి జీవితం పాడైపోవడానికి గల కారణం ఏంటంటే మన శరీరమే. శరీరాశలు, శరీర కోరికలు, శరీర కార్యాలు మనల్ని వెనక్కి నెట్టుతూ ఉంటాయి. దేవుళ్ళో ముందుకు వెళ్లకుండా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. మన మొదటి శత్రువు శరీరం. ఆ శరీరాన్ని మనం సిలువ వేయాలి. అదే విషయం పౌలు ఏం చెప్తాడంటే 2 కొరింథీ పత్రిక 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడిని మనసులో వేయాలి, పైకి కనిపించే శరీరాన్ని కృషింప చేయాలి.
ఎప్పుడైతే మనం శరీరాన్ని కృషింపచేసామో ఆంతర్య పురుషుడు మనలో ఉండే ఆత్మ బలపడి దేవునిలో స్థిరపడడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శరీరం బలహీనపడితే ఆత్మ బలపడుతుంది, శరీరము బలపడితే ఆత్మ బలహీనమైపోతుంది. కనుక శరీరము ఈ విధంగా మనల్ని భక్తి జీవితాన్ని నుంచి తొలగించేదిగా ఉంటుంది. కనుక ప్రియులరా, శరీరాన్ని కృషింపచేయాలంటే మనం తరచూ కూడా మన శరీరాన్ని ఉపవాసములతోటి మనం గడుపుతూ ఉంటే దేవునిలో మనం బలపడడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రతి దినము కూడా మోకాళ్ళుని ప్రార్థన చేయడం వల్ల శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా కష్టపడతా ఉంటాయి. ఆ విధంగా మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. మూడో విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రతిదినము కూడా దేవుని ధ్యానించడం ద్వారా మనం శరీరాన్ని సిలువేయగలుగుతాం. దేవునిలో ఎక్కువ కాలం మనం గడపాలి. అంచేత పౌలు ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఎన్నో సంఘాలని కట్టాడు, ఎన్నో ఆత్మలు సంపాదించాడు. అంత పరిచర్య చేసినటువంటి పౌలు ఏమంటాడంటే, ఇంత పరిచర్య చేసిన తర్వాత నేను భ్రష్టుణ్ణైపోతానేమని చెప్పి నా శరీరాన్ని నేను నలగగొట్టుకొనుచున్నానంటాడు పౌలు. పౌలు లాంటి భక్తులే శరీరానికి భయపడి నలగొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ భ్రష్టుణ్ణైపోతానేమో, ఇంత భక్తి చేశాను, దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఉంటానేమో అని చెప్పి తన శరీరాన్ని నలగగొట్టుకుంటూ ఉంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నా నీవు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని దురాశలతో, శరీరానికి దురాశ ఉంది, నీ శరీరాన్ని సిలువ వేయాలి. మన ఆత్మీయ జీవితానికి అడ్డుపడేది శరీరం. మంచిది. ఇంకా వేటిని మనం సిలువ వేయాలంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో, అయితే మన ప్రభు అయిన క్రీస్తు సిలువను యందు తప్ప మరి దేని యందును నేను అతిశయపడడం లేదు. పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, నా అతిశయము, నా గర్వము దేన్ని బట్టి అంటే సిలువను బట్టి. సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. సిలువ నా జీవితాన్ని మార్చింది. మరణానికి వెళ్ళిపోతున్నాను, నన్ను సిలువ ఏం చేసిందంటే నిత్య జీవానికి నడిపించింది. అటువంటి సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. అందువలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. దేవుని బిడ్డలైన వారు సిలువ యందు అతిశయిస్తే లోకానికి మనం సిలువ వేయబడతాం, మనకి లోకము సిలువ వేయబడి. అంటే అర్థం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేసేది ఏంటంటే లోకము. మనము లోకములో ఉండాలి కానీ లోకము మనలో ఉండకూడదు. పడవ నీటిలో ఉండాలి కానీ పడవలో ఏమండకూడదు, నీరు ఉండకూడదు. ఎప్పుడైతే నీరు ప్రవేశించిందో పడవలోని వారందరికీ కూడా తీరని నష్టము, ప్రాణాపాయము జరుగుతుంది. లోక సంబంధ ఆచారాలు ఇంకా చాలామంది పాటిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మంచి రోజు చూసుకోవడం, ముహూర్తాలు చూడడం, ఎదురు రావడాలు. ప్రియులరా, ఈ విధంగా పండగలు చేయడం, ఉత్సవాలు చేయడం, అమావాస్య, పౌర్ణమని ఈ దినాలు పాటించడం, ఇవన్నీ కూడా చాలామంది క్రైస్తవులు చేస్తున్న పరిస్థితిని బట్టి మనం చూస్తున్నాం. లోక సంబంధమైన ఆచారాలు ఇవన్నీ కూడా. పేతురు గారు ఏం చెప్తారంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించండి అంట. ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. లోక సంబంధమైన పద్ధతులు కానీ ఆచారాలు కానీ మనం పాటించకూడదు. దేవుని బిడ్డలైన వారు, దేవునిలోకి వచ్చిన వారు మరలా లోకం వైపు మనము చూడకూడదు. కారణం ఏంటంటే ఆ విధంగా మరలా మనం లోకంలోకి వెళ్ళిపోతే, ఆ విధంగా రక్షించబడి లోకంలోకి వెళ్ళిపోతే బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, పేతురు గారు ఏం చెప్పారో తెలిసిన, ప్రియులరా, కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళిపోయినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా లోకంలోకి వెళ్ళిపోయిన వారు వాంతి చేసుకున్న కుక్క వలె ఉంటారు. కడగబడిన పంది వలె మరలా బురదలోకి వెళ్ళిపోతారు. మరి విశేషంగా
లోకంలోకి మనం వెళ్ళిపోతే మరలా ఆయన్ని మనం సిలువ వేస్తాం. కనుక లోకంతో మనం సిలువ వేయబడాలి. లోకాచారాలు, పద్ధతులు, ఇంకా మంచి రోజు, చెడ్డ రోజు, ముహూర్తాలని ఈ విధంగా చేస్తున్నాం. క్రైస్తవులు ఉన్నారు ఈ దినాల్లో. అవన్నీ కూడా మనం పాటించకూడదు ప్రియులారా. ప్రతి దినము మంచి రోజే. మనకి అది ఇది అని ఏమి ఉండకూడదు. కనుక లోక సంబంధమైన లోక మర్యాద మనం పాటించకూడదు. ఆ విధంగా మనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలైన వారు శరీరాన్ని సిలువ వేయాలి, లోకంతో సిలువ వేయబడాలి, తన్ను తాను ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయనను మనము వెంబడించాలి. ఆయన సిలువ వేయబడ్డారు మన కోసం, కానీ దేవుని కోసం. దేవుని వెంబడించేవారు ప్రతి దినము కూడా మన సిలువ, మనకంటూ ఒక సిలువ ఉంది. ప్రతి దినము కూడా లోకంలో ఉండేటువంటి నిందల, అవమానాలు, కుటుంబస్తుల వల్ల, రక్త సంబంధుల వల్ల, బయట వాళ్ళ వల్ల ఎన్నో రకాలైన నిందలు, అవమానాలు, శ్రమలు వస్తూ ఉంటున్న పరిస్థితుల్లో వాటిని సహించి, వాటిని భరించి దేవుని కోసం మనం సాక్షులుగా జీవించాలి. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని పొందుతాడు, కానీ దానిని కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కనుక ప్రియులారా, నేను యేసయ్య కోసం సిలువ వేయబడదాం. యేసయ్య కోసం మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన కోసం కూడా ఆయన ఇచ్చే నిత్యరాజ్యంలోకి ప్రవేశించడానికి మనం కూడా సిలువ వేయాలి. లోకంలో కొన్ని వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలిపెట్టాలి. ఇటు లోకము కావాలి, ఇటు యేసయ్య కావాలంటే అది కుదరదు. నులివెచ్చని స్థితి అది. నులివెచ్చగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నోట నుండి ఉమ్మివేయబడుతున్నాడు. కనుక ఈ లెంటి కాలంలో ప్రియులారా, మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని కొరకు మనం సిలువ వేయబడదాం. మన జీవితాన్ని బట్టి అనేక మందిని ప్రభావితం చేయబడడానికి మన జీవితాన్ని కొనసాగిలంటూ 40 దినాల జీవితంలో, భక్తి జీవితంలో ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం, మనల్ని బట్టి ప్రజలు ఏమి నేర్చుకున్నారు అనేది మనం పరిశీలించుకోవాలి. ఏదో ఆచారంగా అలవాటుగా చేసే పరిస్థితి కాదు ఇది. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే వారంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. వెతబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. మీరు సిలువ వేయబడ్డారు మా కోసం. మేము కూడా నీ కొరకు మేము సిలువ వేయబడి లోకంలో మీకు సాక్షులుగా జీవించడానికే సహాయం చేయండి. ఈ శ్రమల 40 దినాల భక్తి జీవితంలో అనేక మందిని ప్రభావితం చేసి, అనేక మందిని నీ తట్టు నడిపించే విధంగా మమ్మల్ని చేయమని అడుగుతూ ఉంటున్నాం. నైనా వెతబడిన వాక్యానికి నీరు కట్టండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. వారికి ఉండే సమస్యలను, నిరుకులను, అవసరాలను మీరు తీర్చండి. రోగులను బాగు చేయండి. సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.